హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో భాగంగా మనం ఈరోజు అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాము. ఈ అరిసెలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. కానీ చాలా మంది ఈ అరిసెలు చేయడం చాలా కష్టం అనుకుంటారు. ఏమి కాదండి, చాలా సింపుల్. పక్కా కొలతలతో పాటు చేసే ప్రాసెస్ లో కొన్ని టిప్స్ అనేది తెలుసుకుంటే ఎవరన్నా చేసేయొచ్చండి ఈ అరిసెలు అనేవి. చూస్తున్నారు కదండి, చాలా సాఫ్ట్ గాను టేస్టీగాను ఎలా చేసుకోవాలో మనం ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాము. ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. దీనికోసం ముందుగా 2 గ్లాసెస్ బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ అంటే నాకు ఇక్కడ 1/2 kg రైస్ అయింది. అరిసెలకి ఈ రేషన్ బియ్యం అయితే బాగుంటుందండి. ఇలా రేషన్ బియ్యం కానీ లేకపోతే ముడి బియ్యం అని దొరుకుతుంది గ్రోసరీ షాప్ లో, అదన్నా తీసుకోవచ్చు. ఇలా 1/2 kg రైస్ తీసుకున్నాను నేను 2 గ్లాసెస్. దీంట్లో నీళ్లు పోసి బాగా కడుక్కున్నాను. ఈ బియ్యంలో డస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట, సో నీట్ గా కడుక్కోవాలి. తర్వాత ఇందులో నీళ్లు పోసి 12 నుంచి 15 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేను నైట్ నానబెట్టేశాను. చూడండి, ఇక్కడ దగ్గర ఒక 13 గంటలైందనమాట. చక్కగా నానిపోయింది మనకి బియ్యం అనేది. మధ్యలో ఒకసారి మళ్ళీ కడిగేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టుకుంటే బాగుంటుంది, స్మెల్ ఏం లేకుండా. ఇప్పుడు ఈ బియ్యాన్ని మరోసారి కడిగేసుకోవాలి. తర్వాత ఈ బియ్యాన్ని ఇలాంటి గిన్నెలో పోసుకుంటే మనకి బియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒక 2 minutes వదిలేస్తే మనకి వాటర్ అంతా పోతుంది బియ్యంలో ఉన్నది. తర్వాత ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కాటన్ క్లాత్ మీద వేసుకొని మొత్తం ఇలా పరిచేసామంటే బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పీల్చేసుకుంటుంది క్లాత్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, బియ్యాన్ని పూర్తిగా ఆరబెట్టకూడదు, ఫ్యాన్ కిందంతా పెట్టకూడదు. మనకి బియ్యంలో తడి అనేది ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా తడి ఉండాలి, మొత్తం ఆరిపోకూడదు. ఎక్సెస్ వాటర్ని మాత్రమే తీసేస్తున్నాం మనం ఈ క్లాత్ మీద వేసి. సో ఇక్కడ అయిపోయింది, 1 minute ఉంచాను నేను. ఈ మాత్రం సరిపోతుందన్నమాట. ఇంకా దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యంలో తడి అనేది ఉండాలన్నమాట కొద్దిగా. ఇక్కడ నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. అదే మీరు కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మరపట్టించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇలా మిక్సీ వేసేటప్పుడు కంటిన్యూస్ గా గ్రైండ్ చేయకూడదు. అలా చేస్తే మనకి ఈ బియ్యంలో ఉన్న తడి అంతా ఆరిపోతుంది. మిక్సీ జారు వేడి రాకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లించుకోవాలి. అదే మరపట్టించుకున్నా కూడా మనము జల్లించుకోవడం అనేది కంపల్సరీగా చేయాలన్నమాట. మనకి ఇక్కడ పిండిలో తేమ అనేది ఉండాలన్నమాట, ఆరిపోకూడదు పూర్తిగా. సో జాగ్రత్తగా మిక్సీ వేసుకునేటప్పుడు మాత్రము మిక్సీ అనేది మధ్య మధ్యలో ఆపుతూ జార్ వేడెక్కకుండా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా జల్లించగా వచ్చింది. మిగిలిన దాన్ని మళ్ళీ నేను మిక్సీ జార్లో వేసేసాను. మొత్తం పిండి అంతా కూడా మనము దగ్గరగా ఇలాగా నొక్కేసేయాలన్నమాట, ఆరిపోకుండా. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని కూడా నేను గ్రైండ్ చేసుకొని జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకున్న తర్వాత పిండి మొత్తం ఇలా ఆదిమి పెట్టాలి. ఇలా గ్రైండ్ చేసుకునే లోపు మధ్య మధ్యలో దీనిపైన ఒక తడి క్లాత్ కప్పి ఉంచితే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో మనము మొత్తం కూడా ఇలా జల్లించేసుకోవాలి. ఇలా మొత్తం జల్లించేసిన తర్వాత పిండి మొత్తము ఇలా టైట్ గా ఆదిమి పెట్టేసి దీనిపైన ఒక తడి క్లాత్ కప్పి కవర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాకం కోసం బెల్లం తీసుకోవాలి. ఇక్కడ ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో నేను బెల్లం కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఒక గ్లాస్ ఫుల్గా వేసిన తర్వాత మరో గ్లాసు కొద్దిగా పావు వంతు తక్కువగా వేసుకుంటే మనకి సరిపోతుంది. అదే గ్రామ్స్ లెక్కను చూస్తే ఈ బెల్లం మొత్తం కూడా 350 grams ఉంటుంది. అదే కేజీ బియ్యానికి అయితే 750 grams బెల్లం అయితే కరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ మనం అరిసెలకు తీసుకునే బెల్లం అయితే ఫ్రెష్ గా ఉండాలన్నమాట. ఈ బెల్లం బట్టే మనకి అరిసెలు మంచిగా వస్తుంది. సో తీసుకునే బెల్లము ఫ్రెష్ దై ఉండాలి. ఈ విధంగా కొద్దిగా డార్క్ బ్రౌన్ కలర్ ఉన్న బెల్లాన్ని తీసుకోవాలి, మరి తెల్లగా ఉన్న బెల్లం వాడకూడదు. తర్వాత ఈ బెల్లంలో కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. నీళ్ళు ఎంతంటే ఒక పావు గ్లాస్ కన్నా కూడా ఇంకా తక్కువ అనమాట. జస్ట్ బెల్లం కరగడం కోసము మనం వాటర్ పోయాలి. ఇలా గరిటె పెట్టి తిప్పుతూ ఉంటే కాసేపటికి బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది. ఇలా కరిగిన బెల్లాన్ని మనము చక్కగా వడగట్టేసుకుంటే అందులో డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఏ గిన్నెలో అయితే మనము పాకానికి పెట్టుకుంటున్నామో ఆ గిన్నెలో వడగట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బెల్లాన్ని బాగా మరిగించాలి. అరిసెలకి ఈ పాకమే మెయిన్ అన్నమాట. ఈ పాకం గాని కరెక్ట్ గా వస్తే మనకి అరిసెలు కూడా చాలా బాగా వస్తుంది. సో జాగ్రత్తగా ఈ పాకం అనేది పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కంటిన్యూస్ గా మనం కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా వాటర్ లో కొద్దిగా బెల్లం వేసి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది మరి గట్టిగా వచ్చేయకూడదు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ టైం చూసినప్పుడు అంత రాలేదు ఇంకా పాకము.
ఇలా నీళ్ళలో పాకం అనేది మనం చేత్తో అలా అన్నప్పుడు మనకి ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట. సో అలా వస్తే పాకం మనకు వచ్చినట్టు. ఇక్కడ ఇంకా రాలేదు. మళ్ళీ 1 నిమిషం తర్వాత మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను. ఈ స్టెప్ అనేది అరిసెలకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా వాటర్లో వేస్తే మనకి చక్కగా ఉండ ఫామ్ అవ్వాలి. అది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా సాఫ్ట్ బాల్ లాగా రావాలన్నమాట. ఇది మరీ గట్టిగా అయితే అయిపోకూడదు. అలా వస్తే అరిసెలు అంతా బాగుండవు. ఇలా సాఫ్ట్ బాల్లా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టే. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే పాకం వచ్చేసింది మనకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనము 1 స్పూను యాలక్కాయల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వెంటనే మనము జల్లించి పెట్టుకున్న పిండిని అయితే కొద్ది కొద్దిగా వేస్తూ ఇలాగా కలుపుకోవాలి కంటిన్యూస్గా. అదే ఇద్దరుంటే ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కలుపుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. అదే ఒకరే అయినా కూడా ప్రాబ్లం లేదనమాట. ఇలా మనం కంటిన్యూస్గా వేసుకుంటూ వెంటనే కలుపుకుంటూ ఉంటే పర్వాలేదు. ఈ ప్రాసెస్ అయితే ఫాస్ట్గా చేసేసుకోవాలి. పిండి వేస్తూ కలుపుకోవటం కంటిన్యూస్గా చేసుకోవాలి. పిండి ఉండలు లేకుండా ఎక్కడా కూడా మనము బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ కొద్దిగా ఉండల్లా ఉన్నట్టు ఉంటుంది, కానీ మనం కలుపుకుంటున్న కొద్దీ అది కరిగిపోతుంది అనమాట. ప్రాబ్లం ఏం లేదు. అదే అరిసెలు కొత్తగా చేసే వాళ్ళైతే బియ్యం నానబెట్టుకునేటప్పుడే ఒక చిన్న గ్లాసుడు బియ్యము ఎక్స్ట్రానే నానబెట్టుకోండి. ఎందుకంటే తడి బియ్యం మనకి ఎక్స్ట్రా ఉంటే కూడా మంచిదే. ఒకవేళ ఇలా కలుపుకునేటప్పుడు పాకం కానీ ఇంకా జారుగానే అనిపిస్తే తడిపిండి అనేది ఉంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీ అనేది బియ్యము తడిపిండి చక్కగా సరిపోయింది. మనకి ఈ విధంగా మొత్తం కూడా కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. నెక్స్ట్ ఇందుట్లో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు అనమాట. ఇలా కలుపుతూ ఉంటే కాసేపటికి మొత్తం కూడా దగ్గర పడిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. లాస్ట్గా మనము 1 స్పూన్ నెయ్యి వేసుకొని పైనంతా అప్లై చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ నాకు పిండి అనేది మరీ టైట్గా లేదనమాట. సో నేను ఈ గిన్నెలోనే వదిలేశాను. అదే పిండి కానీ గట్టిగా అయిపోయినట్టు అనిపిస్తే మీరు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, నాకు పిండి అనేది కొద్దిగా జారుగానే ఉందన్నమాట. సో నేను అందుకనే ఈ గిన్నెలోనే వదిలేశాను పిండిని. మనకి చల్లగా అయిపోయిన తర్వాత సరిపోతుందన్నమాట. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉండ ఫామ్ అవ్వాలి చక్కగా. ఒకవేళ మీరు చేసుకున్నప్పుడు పిండి ఏమన్నా కొద్దిగా గట్టిగా అనిపిస్తే మీరు వేరే గిన్నెలోకి మార్చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలని ఏం లేదండి, కొద్దిగా ఆరిపోయాక కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక 1/2 అవర్ తర్వాత చూడండి చక్కగా మనకి ఆరిపోయింది, దగ్గర పడిపోయింది. ఇక్కడ చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట కన్సిస్టెన్సీ చక్కగా. తర్వాత కొద్దిగా పిండి ముద్దలు తీసుకొని ఇలా ఆయిల్ షీట్ మీద ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా ఒత్తుకోకూడదు, మరీ పల్సగా ఒత్తుకోకూడదు అనమాట. మీడియంగా ఒత్తుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. అలాగే మనం మిగిలిన వాటిని కూడా చేసుకోవాలి. ముందుగా బాల్ని ఎక్కడ క్రాక్స్ లేకుండా మనం రౌండ్ చేసుకొని తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనం అరిసెలు ఒత్తుకున్న టైంలోనే ఆల్టర్నేట్గా మనము స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని మరిగించుకోవాలి. తర్వాత నూనె వేడెక్కిందో లేదో చెక్ చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండి ముద్ద వేసి నూనె వేడెక్కిన తర్వాత మనం ఒత్తుకున్న అరిసెను వేసుకోవాలి. అన్నిటినీ ఒకేసారి వేయకూడదు. ఒకదాన్ని వేసి అది కొంచెం పొంగి పైకి వచ్చిన తర్వాతే మరొక దాన్ని వేయాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మనము రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మరొక దాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పకూడదు. అలా తిప్పితే అరిసెలు అనేవి చిరిగిపోతాయి. వాటంతట అవే పొంగి మనకి పైకి వచ్చిన తర్వాతే మనము రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మంచిగా పూరిలాగా పొంగింది. సో అరిసెలు అనేవి ఇలా పొంగితేనే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. ఇప్పుడు ఫస్ట్ వేసింది ఫ్రై అయిపోయింది. సో తీసేద్దాం దాన్ని ఆయిల్లోంచి. ఇలా తీసేటప్పుడు మనము గరిటెతో మరొక గరిటె పెట్టి ప్రెస్ చేసి ఈ విధంగా నూనె అంతా తీసేసి తీసుకోవాలి బయటికి. అలాగే మరొక దాన్ని కూడా ప్రెస్ చేసి తీసేస్తున్నాను. మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి అన్ని వేసి ఫ్రై చేయకూడదు. ఇలా బయటికి తీసిన అరిసిని వెంటనే మనము అరిసెలు ఒత్తుకునే పీట మీద పెట్టి ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా నొక్కేసుకోవాలి. నా దగ్గర పీట లేదనమాట. సో నేను ఇలాంటి జల్లెడ ప్లేట్లో పెట్టుకొని ప్రెస్ చేసుకుంటున్నాను. ఇక్కడ మరీ గట్టిగా ప్రెస్ చేసేయకూడదు. జస్ట్ పైన ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ అరిసెలకి పైన నువ్వులు అద్దుకోవాలనుకుంటే ఒక గిన్నెలో ఇలా నువ్వులు తీసుకొని అందుట్లో కొద్దిగా మజ్జిగ గాని పాలు గాని ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒత్తుకోండి. నువ్వులు అనేవి నూనెలో వేస్తే అసలు బయటికి రావన్నమాట ఇలా చేస్తే. అదే మజ్జిగ యాడ్ చేయకుండా నువ్వులు గాని అద్దితే మనకి నూనెలో వేసిన వెంటనే ఈ నువ్వులంతా బయటకు వచ్చేస్తుంది విడివిడిగా. నేనైతే ఇక్కడ నువ్వుల్లో ఒక 1/2 స్పూను మజ్జిగ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒత్తుకుంటున్నాను.
ఇప్పుడు మీరు గమనించవచ్చు, ఇవి నూనెలో వేస్తే మనకి అస్సలు నువ్వులు అనేది బయటికి రాదనమాట. ఒక్కటి కూడా చూస్తున్నారు కదా, నువ్వులు చక్కగా దానికి అతుక్కొని ఉన్నాయి. అరిసెలు కూడా మంచిగా పూరిలాగా పొంగుతుంది. ఈ విధంగా నువ్వులు కావాలంటే పైన ఇలా అద్దుకోవచ్చు, లేదంటే మనం పాకం పట్టేటప్పుడు కూడా నువ్వులను అందుట్లో వేసేసి కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా మనము అన్ని అరిసెల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న అరిసెల్ని కింద ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చేశాక మన అరిసెలు ఆరిపోయిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, సాఫ్ట్గా టేస్టీ అరిసెలు రెడీ అయిపోయినాయి. సో అరిసెలు రావు అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, తీసుకున్న బెల్లము మంచిదై ఉండాలి, అలాగే పాకం కూడా కరెక్ట్గా పట్టుకుంటే మనకి ఇలాంటి సాఫ్ట్ అరిసెలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకంటే లేటు, మీరు కూడా ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సంక్రాంతికి చేసుకునే పిండి వంటల్లో ఒకటైన సజ్జబూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. సజ్జబూరెలు అనగానే చేయటం చాలా కష్టమేమో, పొంగుతుందో పొంగదో, బాగా వస్తుందో లేదో ఇలాంటి డౌట్స్ ఏం పడకుండా ఈ వీడియో ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా, ఈవెన్ వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసే విధంగా డీటెయిల్గా చూపించబోతున్నాను. మరి ఈ సజ్జబూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా సజ్జల్ని మట్టిగడ్డలు డస్ట్ ఏమీ లేకుండా నీట్గా చేసుకున్న తర్వాత 1 కప్పు సజ్జల్ని ఇలా బౌల్లో వేసుకొని శుభ్రంగా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకొని ఒక 6 నుంచి 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ నైట్ వేసేసుకున్నాను. ఇలా మార్నింగ్కి చక్కగా నానిపోయింది. తర్వాత స్ట్రైనర్లో ఇలాగా నీళ్ళంతా వడగట్టేసుకున్న తర్వాత మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. ఇందులో తడంతా పోయేలాగా ఇలా ఫ్యాన్ గాలికి కాసేపు ఆరబెట్టేసుకుంటే మొత్తం కూడా ఆరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో తడి అంతా శుభ్రంగా ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పే కాబట్టి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. మీరు కానీ ఎక్కువ క్వాంటిటీతో చేసుకునే పని అయితే పిండి మరలో ఆడించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీని కాసేపు ఆపుతూ మధ్య మధ్యలో గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే జార్ హీట్ ఎక్కేస్తుంది, పిండి కూడా వేడెక్కేస్తుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. కొంతమంది దీన్ని జల్లించి చేసుకుంటారు, కానీ నేనైతే ఇక్కడ ఇలాగే డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే మీరు ఈ స్టేజ్లోనే ఇలాచీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో పౌడర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసేసుకుందాము. తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిసేలాగా. ఇక్కడ చూస్తున్నారు కదా, తడి పిండి కాబట్టి ఇందులో తేమ ఉంది. సో మొత్తం కూడా దగ్గరికి లానేసుకొని దీని మీద కవర్ చేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్పు బెల్లము, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ బెల్లము జస్ట్ కరిగితే చాలు, పాకమేం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా బెల్లం కరిగితే చాలు, సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్న సజ్జల పిండిలో ఈ బెల్లం నీళ్లు పోసుకోవాలి. ఇలా కొద్దిగా పోసుకుంటూ గరిటతో కలుపుతూ ఉండాలి. వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకుండా ఫస్ట్ గరిటతో ఇలా కలుపుకోండి. ఇక్కడ బెల్లం కొలత అనేది 1 కప్పు సజ్జలకి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. అదే మీరు కేజీ సజ్జలతో చేసుకునే పని అయితే 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బెల్లం నీళ్లు ఒకేసారి పోసేయమాకండి. కలుపుకునేటప్పుడు మరీ జారుగా అయిపోకూడదు పిండి అనేది. సో అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. పిండి మరీ జారుగా అయిపోతుంది అనుకుంటే కొద్దిగా బెల్లం నీళ్లు మిగిల్చేసుకోవచ్చు. పిండి మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. సో ఆ విధంగా చూసుకొని కలుపుకోవాలి. తర్వాత చేతికి కొద్దిగా తడి అప్లై చేసి ఈ పిండి ముద్దలో ఇంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి, బాల్స్ లాగా. చేతికి కొద్దిగా నీళ్ళని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవచ్చు. మిగతా పిండి ఆరిపోకుండా దాన్ని కవర్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఇలా తడి క్లాత్ మీద ఒత్తుకోవాలి. ఇలా క్లాత్ మీద చేసుకోవటం వల్ల మనకి తీయటానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే మీరు కావాలనుకుంటే ఒక కవర్ మీద కానీ, లేకపోతే బటర్ పేపర్ కానీ, అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్లాత్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్లాట్గా ఎడ్జెస్ మొత్తం కూడా క్రాక్స్ లేకుండా చేసుకొని ఇలా తీసుకొని ఇంకా నూనెలో వేసేసుకోవటమే డైరెక్ట్గా. ఇవి మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్సుగా కాకుండా ఒత్తుకోవాలి, మీడియం సైజులో.
అలాగే మిగతా వాటిని కూడా ఇలాగా ఒత్తేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను మరొక చూపిస్తున్నాను చూడండి. చేతికి నీళ్లుగానే అప్లై చేసుకొని మనం ఒత్తుకున్నామంటే పైన ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా నీట్ గా వస్తుంది. ఎడ్జెస్ కూడా క్రాక్స్ లేకుండా ఒత్తేసుకోవాలి నీట్ గా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న సైజు పిండి ముద్దను వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పొంగి వెంటనే పైకి వచ్చిందంటే నూనె బాగా వేడెక్కేసినట్టే. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సజ్జబూరల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి దూరంగా వేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి పడకుండా. ఇలా వేసిన వెంటనే కాసేపటికి పొంగి పైకి వస్తుంది చూడండి. ఇలా వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా బూరెలు చక్కగా పొంగి ఎలా పైకి వచ్చినాయో. ఇలా రెండు వైపులా మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే వెంటనే మాడిపోతుంది. సో మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా మనం వీటిల్ని తీసేసుకోవచ్చు నూనెలోంచి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చినాయో సజ్జబూరెలు. వీటిల్ని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే వచ్చేస్తుంది. తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ లో మళ్ళీ ఒక 4 ఇడ్లీల క్లాత్ మీద చేసేసుకున్నాను. సేమ్ ఇందాక ప్రాసెస్ లోనే వేడి నూనెలో ఇలా ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు, అలాగే ఒకదాని మీద ఒకటి కూడా వేసేయకూడదు. కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలా పక్కన వేసుకోవాలి. దానంతట అవే పొంగి పైకి వచ్చిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి. ఇక్కడ చూస్తున్నారు కదా అవే పొంగి ఎలా చక్కగా పైకి తేలుతున్నాయో. ఇలా వస్తున్నప్పుడు గరిటెతో ఇలా వాటిపైన ఆయిల్ అనుకుంటే ఇంకా బాగా పొంగుతాయి. సో ఇదే ప్రాసెస్లో మొత్తం పిండి అన్నిటినీ కూడా చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి ఇంకా బయటకి. అంతేనండి, చూసారు కదా సజ్జబూరెలు చేయడం ఎంత ఈజీయో. ఇది కేవలం పండుగలకి మాత్రమే కాదండి, ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చేసి పెడితే కూడా హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవాల్సిన హెల్దీ రెసిపీనే ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగినాయో సజ్జబూరెలు. సో ఇంకెందుకండి లేట్, నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. సంక్రాంతి పిండి వంటల్లో ఒకటైన కజ్జికాయల్ని ఇంట్లోనే ఈజీగా అచ్చం స్వీట్ షాప్ లో అమ్మే విధంగా పైన క్రిస్పీగాను లోపల గుల్లగాను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవాల్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి కంప్లీట్ గా. కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేయొచ్చు ఈ కజ్జికాయల్ని. దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో 1 కప్పు మైదా పిండి, అలాగే 1 స్పూను బొంబాయి రవ్వ తీసుకోవాలి. నెక్స్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ మైదాకి బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు హెల్దీగా కావాలనుకుంటే. ఇలా మొత్తం బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మరిగించిన నూనె గాని నెయ్యి గాని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనెని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మరీ వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టి కలపొద్దు. గరిటెతో ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటే ఆ తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత చేతితో మనము బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ ఈ నూనె పిండికి బాగా పట్టించేలాగా బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా వేడి నూనె గాని నెయ్యి గాని పోయటం వల్ల మనకి పైన లేయర్ అనేది బాగా గుల్లగాను క్రిస్పీగాను వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కొద్దిగా పిండిని తీసి ఇట్లా పట్టి చూస్తే మనకి ఇలా పట్టినట్టు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నీళ్ళు అనేది ఒకేసారి మొత్తం పోసేయకుండా ఇలా కొద్దిగా పోసుకుంటూ పిండి అయితే కలుపుకోవాలి. ఈ పిండి టెక్స్చర్ వచ్చేసి మరీ జారుగా ఉండకూడదు, మరీ చపాతీ పిండిలా గట్టిగా ఉండకూడదు, మీడియం గా ఉండాలి, సాఫ్ట్ గా ఉండాలి. అంతేకాకుండా పిండిని ఇలా బాగా ఒత్తి ప్రెస్ చేస్తూ మనం కలుపుకోవడం వల్ల కజ్జికాయల పైన పొర అనేది బాగా క్రిస్పీగాను పొరలుగా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి దీని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి కాసేపు. పిండి నానేలోపు మనము కజ్జికాయ లోపల స్టఫ్ చేయడానికి కావాల్సిన పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్లేవర్ కోసము 4 ఏలక్కాయల్ని కూడా వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న దాంట్లో
మనము 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు మరొకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి పౌడర్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. తర్వాత ఇందులో 1 కప్పు తురిమిన ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరిని ముదురుకాయ తీసుకొని దాన్ని తురిమేసుకొని ఒక 2 to 3 minutes డ్రై రోస్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి స్టఫింగ్ కోసం పిండి అయితే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మనము ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. బాగా చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి ఆరిపోకుండా దీని మీద మూత పెట్టుంచి ఒక్కొక్క దాన్ని తీసుకొని మనము ఎక్కడ క్రాక్స్ లేకుండా నీట్ గా మనం రోల్ చేసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి. ఇక్కడ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం గా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకునేటప్పుడు మీకు గానీ అంటుకుంటున్నట్టుంటే కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఒత్తుకోండి. ఇక్కడైతే నాకు అవసరం పడలేదన్నమాట. మనం మంచి షేప్ కోసము ఒక బాక్స్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఈ సైడ్స్ ఉన్న ఎడ్జెస్ మొత్తం తీసేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పౌడర్ ని ఈ షేప్ లో ఎంత సరిపోతుందో అంత స్టఫ్ ని పెట్టుకోవాలి. మరి ఎక్కువ పెట్టేస్తే మనకి ఫోల్డ్ చేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది పిండి అంతా. అంతేకాకుండా నూనెలో వేసిన వెంటనే పిండి మొత్తం బయటకు వచ్చేసి నూనె అంతా పాడైపోతుంది. సో మీరు చేసిన షేప్ కి సరిపడినంత పిండి మాత్రమే పెట్టుకోండి. నెక్స్ట్ ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేటప్పుడు మెల్లగా లోపల పిండి అనేది బయటకు వచ్చేయకుండా చూసుకుంటూ మెల్లగా క్లోజ్ చేయాలి. తర్వాత అంచులంతా కూడా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. లోపల పిండి అనేది బయటికి రాకుండా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ తో మనం ఈ విధంగా షేప్ ఇచ్చుకోవచ్చు. ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఎడ్జెస్ లో మాత్రమే ప్రెస్ చేయాలి. మరీ లోపలికి ప్రెస్ చేస్తే హోల్ పడిపోతుంది. మనకి మార్కెట్లో అయితే ఈ కజ్జికాయలు చేసే మౌల్డ్ కూడా దొరుకుతుంది. సో దాన్నన్నా మీరు తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. అలా లేకపోయినా కూడా మనం ఇంట్లో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవాలి. నా దగ్గర అయితే ఇలా ఒక ప్లాస్టిక్ మోల్డ్ ఉందన్నమాట. సో అందులో కూడా కొన్ని ప్రిపేర్ చేసుకుందామని ఈ విధంగా చేసుకుంటున్నాను. మౌల్డ్ లోపల పూరీలా ప్రెస్ చేసుకున్న దాన్ని పెట్టేసుకొని మధ్యలో స్టఫ్ చేసేసుకొని చుట్టూరా వాటర్ అప్లై చేసేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా వచ్చినవి పైన మొత్తం తీసేస్తే మనకి షేప్ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా. సేమ్ ఇదే విధంగా చెక్క మౌల్డ్ అయినా కూడా ఇలాగే చేసుకోవాలి. ఇక్కడ నాకు మొత్తము 1 కప్పుకి 10 వరకు వచ్చినాయి కజ్జికాయలు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ కజ్జికాయల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే వెంటనే ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిల్ని వేయించుకోవాలి. అలాగే అన్నిటినీ ఒకేసారి వేయకుండా ఈ ఆయిల్ లో సరిపడినన్ని మట్టుకే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. ఈ విధంగా పొంగి దానంతట అదే పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనము రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పైకి తేలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ షేప్ వల్ల కొన్ని ఆటోమేటిక్ గా దానంతట అదే టర్న్ అయిపోతూ ఉంటుంది. సో మనము గరిటెతో అన్ని వైపులా ఈవెన్ గా కాలేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ లో ఉన్న నురగలన్నీ తగ్గిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని తీసేయాలి. మరి ఎక్కువసేపు ఉంచితే ఇవి నల్లగా మాడిపోయే ఛాన్సెస్ ఉంది. సో వెంటనే తీసేసేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లోనే మిగతావి కూడా చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక టిష్యూలోకి తీసుకోండి. అందులో ఉన్న ఆయిల్ అంతా పీల్ చేస్తుంది. అంతేనండి, పర్ఫెక్ట్ కజ్జికాయలు అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించవచ్చు పైన చాలా క్రిస్పీగాను లోపల గుల్లగాను చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే. మనము పిండి కలపడంలోనే ఉంటుందన్నమాట. పైన పొరలు పొరలుగా ఇంత బాగా వస్తుంది. ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.